బ్యాక్ టు అప్డేట్స్. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులపై అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయదుర్గం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నివాసం వద్ద జరిగిన నియోజకవర్గ స్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తన పాలనలో గుర్తించే ఏ ఒక్క పని చేయలేదని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే అనేక సంక్షేమ పథకాలు ఆయనకు గుర్తు వస్తాయని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చెప్పే సూపర్ 6 అమలు చేయాలంటే 2.5 లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరం ఉంటుందన్నారు. చంద్రబాబు గత ఎన్నికలలో 600 హామీలు 100 పేజీల మేనిఫెస్టోను ప్రకటించిన అనంతరం దాన్ని అదృశ్యం చేశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ చేయడమే కాకుండా చెప్పినవి కూడా చేసి ప్రజలకు సుపరిపాలన అందించారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. నడవలేని వ్యక్తి, రాజకీయ వికలాంగుడు, అందుకైతే ఆయన ఊరకట్లన్నీ తీసుకొచ్చుకుంటా నడవడానికి. ఒక పక్కన బీజేపీ, ఇంకొక పక్కన జనసేన, ఇంకా ఏమన్నా పార్టీలు వస్తాయంటే వాళ్ళు కూడా కలుపుకొని ఈరోజు ఆయన గెలవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నిజంగా బలం ఉంటే అందరూ కలవాలని అడుగుతా ఉన్నాను. మన నాయకుడు సింగిల్ గానే పోటీ చేస్తామని చెప్పి ప్రతి సభలో కూడా చెప్పాడు. ఆ విధంగానే మనం సింగిల్ గానే పోటీ చేస్తాం, అత్యధిక స్థానాలు ఇక్కడ సాధిస్తాం. ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా మీరందరూ కూడా మాతో పాటు కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తాం. సంవత్సరాలు ఆయన ఉన్నాడు. ఏదైనా ఈ రాష్ట్రం